ఓం శాంతి. ఎవరైతే జమ చేసుకున్న ఖజానాలు సర్వాత్మలకు ఇచ్చే సమయంలో ఇవ్వకపోతే వారి ప్రజలు భక్తులు ఈ ప్రాప్తి నుంచి వంచితులుగా బికారులుగా ఉండిపోతారు. ఒకటి ఇవ్వటం మరలా 1,00,000 పొందటం, ఇది ఖర్చు కాదు, జమా ఖాతా. సమయం మరియు జ్ఞానధనం మీ వజ్ఞాల పట్ల ఉపయోగించటమే ఖర్చు. అంతిమ భయంకర పరిస్థితులలో మొదటి నెంబర్లో పాస్ అవ్వాలంటే ఇప్పటి నుండి నడుస్తూ తిరుగుతూ అశరీరీ అభ్యాసం తప్పకుండా కావాలి. ఇది ప్రతి కర్మ చేస్తూ ఇతరులకు కూడా అనుభవం అవ్వాలి. ఇది కర్మల గుహ్యగతి. సంకల్పంలో కానీ, సంబంధంలో కానీ, సంస్కారంలో కానీ, ఏదో ఒక విశేష విషయంలో కానీ తగులుపాటు ఉంటే అది అశరీరీ అవ్వనివ్వదు. తగులుపాటులో చిక్కుకున్నవారు సర్వశక్తి సంపన్నంగా అవ్వలేని కారణంగా విశ్వంలోని ఆత్మలకు ముక్తి, జీవన్ముక్తి ప్రాప్తిని ఇవ్వలేరు. ధర్మరాజు శిక్షల నుండి తప్పించుకోలేరు. మొదటి జన్మ యొక్క రాజ్యభాగ్యాన్ని కూడా పొందలేరు. ఎప్పుడైతే ప్రతి సెకండు వ్యర్థం నుండి సమర్థంలోకి మారుస్తారో అప్పుడే కాలుడిపై విజయం సాధించినట్లు అవుతుంది. ఏ విషయంలోనైనా, ఏ సమయంలో ఏదైనా బాబా సంకల్పాన్ని ఆజ్ఞగా భావించి ఎవరైతే సహయోగిగా అవుతారో, తనువు మనస్సు ధనములతో ఎవరైతే సహయోగిగా అవుతారో ఆ సమయం యొక్క సహయోగులకు శివబాబా అంతిమం వరకు వారికి సహయోగం ఇవ్వడానికి బంధింపబడి ఉన్నారు. ఇదొక కర్మల గుహ్యగతి అయిన లెక్క. అపవిత్రత మరియు విస్మృతి ఉండకూడదు. అప్పుడే వరదాని మూర్తిగా అవుతారు. వినాశన సమయం గురించి ఎదురు చూడకండి. నిమిత్తాత్మలైన మీరే ఎదురు చూస్తూ ఉంటే ఇక సాధారణ ప్రాలబ్ధం పొందే ఇతర ఆత్మలకు సూక్ష్మంగా అదే సంకల్పాలు వస్తాయి. ఓం శాంతి.